సో నిన్న చూసుకుంటే మొత్తం వాటిలో అన్ని ఏడుపు యాత్రలు జరిగినాయి. సో ఫస్ట్ ఏడ్చింది ఎవరంటే యష్మి కానీ స్టార్ట్ చేద్దాం. సో అక్కడ నుంచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి నేను వాళ్ళని పాయింట్ ఇవ్వలేదు, ఇద్దరికి పాయింట్ ఇవ్వలేదు కావాలని చెప్పేసి అంటూ సేఫ్గా ఏడ్చి ఎమోషనల్గా ఏదో చేద్దామని చెప్పేసి దొంగ ఏడుపులు అనిపిస్తుంది నాకు. అదైతే ఇంత దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తుందా యష్మి అనిపించింది అక్కడ. దొంగ ఏడుపే అది తను చేసిన డిఫెండ్ కూడా కరెక్ట్ కాదు. సో అక్కడ తను దొంగ ఏడుపులు ఏడిపేసింది. తర్వాత ఏమో సోనియా ఏంటంటే ఇప్పుడు దాకా అందరూ కలిసి తిన్నాం, ఈ రోజు కంటే ఎవరి కాళ్ళు తినాలంటే చాలా బాధగా ఉంది. యాక్టింగ్ ఇవన్నీ జరుగుతుంటే ఇక ఓదార్పు యాత్రలకు మన నిఖిల్ గారు అభయ్ నవీన్ గారు రెడీగా ఉంటారు. ఏం కాదు బేటా వాట్ వేసుకుని ఏం కాదు బేటా ఏంటి సరే ఓకే, బట్ ఫైన్. పద్దాకులు ఇవి ఎమోషనల్ డ్రామా చేస్తుంటే వాళ్ళ ఓదార్పు యాత్ర ఇది కరెక్ట్గా లేదు అసలు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళని ఓదార్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఎందుకు ఆధారుతున్నారు, ఎందుకు ఏడ్చేవాళ్ళని సావని నన్ను అనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే ఇక నిఖిల్ ఏడ్చాడు అనమాట. నిఖిల్ ఏంటంటే నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను గట్టిగా మాట్లాడితే డామినేట్ చేస్తున్నా అంటున్నారు, నేను ఎక్కువ మాట్లాడితేనేమో ఓవర్ మాట్లాడుతున్నాను, తక్కువ మాట్లాడితేనేమో యాటిట్యూడ్ అనుకుంటున్నారు, నేను ఎలా ఉన్నా సరే నన్ను జడ్జ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్న. అరే బాబు నేను ఎవ్వరు జడ్జ్ చేయట్లేదు, నిఖిల్ గారు మిమ్మల్ని ఎవ్వరు జడ్జ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అలాగే చాలామంది ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. యాజ్ ఏ నేను కూడా చాలా మిమ్మల్ని అలా ఉంటేనే మీ యాటిట్యూడ్గా చూసే నేను లైక్ చేస్తాను. నేను మీ యాటిట్యూడ్ ఉంటే నాకు కొంచెం ఇష్టం. మీరు అలాంటి వాళ్ళు ఆ సోనియా మాట విని మీరు అలా అయిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. తను అలా అయిపోవడం కారణం సోనియానే. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఫస్ట్లో ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు ఉన్నప్పుడే చాలా బాగుంది. చాలా నిన్ను చూడటానికి అరే మంచి యాక్టివ్నెస్, ఇంకా టీంలో విలన్ అవుతాడు, ఒక పెద్ద విలన్లా అవుతాడు, పెద్ద గట్టిగా మంచి పర్సనాలిటీ అవుతాడు, ఒక పెద్దనలాగా అవుతాడు అలా అనుకున్నాను. కానీ బట్ చాలా కామెడీ అయిపోయే దెబ్బకి ఇలా ఎమోషనల్ ఇలా అయిపోతామని అనుకోలేదని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇలా అయితే కష్టం ఇంకా నిఖిల్ అలా ఉంటే. సో సర్వైవర్ తనే నామినేట్ చేసుకుని బయటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అసలు ఉండాలని లేదు, కాకపోతే నేను తప్పుకుంటున్నాను, ఏదో బలవంతంగా తనను పెట్టి ఫోర్స్ చేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా నేను